బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. పలు చోట్ల 40 డిగ్రీలు దాటుతున్నాయి. మరోపక్క వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే తీవ్రత కనిపించడంతో వివిధ పనులపై వచ్చేవారంతా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లోని ప్రధాన రహదారులు కూడళ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. జాతీయ రహదారి సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వడగాల్పులకు పలువురు మృతి చెందారు. బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. పలు చోట్ల 40 డిగ్రీలు దాటుతున్నాయి. మరోపక్క వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే తీవ్రత కనిపించడంతో వివిధ పనులపై వచ్చేవారంతా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లోని ప్రధాన రహదారులు కూడళ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. జాతీయ రహదారి సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వడగాల్పులకు పలువురు మృతి చెందారు.